తాను చేస్తే ఆచారం, ఎదుటివారు చేస్తే దురాచారం అనటంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎక్స్పర్టో నిన్న పెన్షన్ల పంపిణీ సందర్భంలో ఎండియూలు అంటే ఈ వాహనాలు నడిపేటటువంటి వాళ్ళ మీద చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎంత చౌకబారు వ్యాఖ్యలు చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి చేయకూడనటువంటి అత్యంత జుగుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఆ 9,000 మందో 10,000 మందో ఉంటారు ఆ ఉచిత వాహనాలు నడిపేవాళ్ళు. వాళ్ళ మీద ముందు దుష్ప్రచారం చేయించారు నాదెండ్ల మనోహర్ గారి చేత. వాళ్ళందరూ కూడా సమాజానికి వాళ్ళ నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల్ని ఏదైతే వాలంటీర్ల మీద దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారో, అదేవిధంగా వీళ్ళంతా కూడా స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా వాహనాల ద్వారా అడ్డం పెట్టుకుని వాహనాల మీద చెడు అభిప్రాయం వచ్చే విధంగా ముందు చేశారు. చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంకాస్త బరి తెగించి, కరెక్ట్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారిని ఆ మాట అనొచ్చో అనకూడదో నాకైతే తెలియదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన మాట్లాడినటువంటి విధానం చూస్తే కొవ్వెక్కి, అసలు ఆ కొవ్వు అనేది తిరుమల విషయంలో కూడా పంది కొవ్వు అని తేలిగ్గా వాడేశాడు ఆయన. ఆ కొవ్వు అనే మాటని మరి ఆయన ఏమన్నా పర్యాయపదంగా తీసుకున్నాడా, లేదా తన ఉచ్చారణలో కొవ్వు లేకుండా మాట్లాడకూడదని చెప్పేసి అనుకున్నాడో తెలియదు, కానీ ఈ ఎండియూలు నిర్వహించేటటువంటి వాళ్ళకి కొవ్వెక్కిందంట. కొవ్వెక్కి అధికారులను వశపరుచుకున్నారంట, రాజకీయ నాయకులను వశపరుచుకున్నారంట, చివరికి తనతో కూడా కొవ్వెక్కువయ్యి బేరసారాలకు వచ్చారంట. మరి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న, మీ దగ్గరికి బేరసారాలకు కానీ వచ్చింది నిజమైతే మీరేం చేయాలా? అధికారం, వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి కదా, మీరు వాళ్ళని తక్షణమే పట్టించాలా? ప్రజా సంక్షేమం కోరుకునేటటువంటి వ్యక్తిగా, ప్రజల సొమ్ముకి వాచ్ గార్డుగా ఉన్నటువంటి మీరేం చేయాలి? ప్రజల సొమ్ముని దోచుకుందాం రండి అని మీ దగ్గరికే వచ్చి, పంచుకుందాం రండి అని చెప్పేసి మీ దగ్గరికే వచ్చి డీల్ కుదుర్చుకోవడానికి వచ్చి మీరు చెప్పిన భాషలో కొవ్వెక్కి వాళ్ళు మీ దగ్గరకు వస్తే ఆ కొవ్వును కరిగించే చర్యలు మీరు తీసుకోవాలి కదా. మీరు అది తీసుకోకపోగా నేను మాట్లాడొచ్చో మాట్లాడకూడదో, కొన్ని విషయాలు మాట్లాడక తప్పదు అని చెప్తున్నారే, అదేంటి? మాట్లాడొచ్చో మాట్లాడకూడదు ఏంటి? మాట్లాడి తీరాలా? అంటే ముఖ్యమంత్రి దగ్గరికే నేరుగా అవినీతి చేద్దాం రండి అంటే మీ ప్రభుత్వ బండారం ఏంటో, మీ ప్రభుత్వ నిర్వాహకం ఏంటో, మీ ప్రభుత్వ పాలనా విధానం ఏంటో మీ మాటల్లోనే స్పష్టమైపోతూ ఉంది. మీరేం చెప్తున్నారు? నాతోనే వచ్చి డీల్ చేసుకుందాం ఉన్నారు, వీళ్ళకి కొవ్వెక్కింది అంటే వాళ్ళని విమర్శించేటటువంటి కోణంలో మీకు మీరే మీ స్థాయిని మీరు దిగజార్చుకున్నారు, పూర్తిగా దిగజార్చుకున్నారు. ఇకపోతే ఈ వాహనాలు నడిపేటటువంటి వాళ్ళని కూడా మీరు దుర్మార్గులుగా చిత్రించేటటువంటి క్రమంలో ఎంతటి వ్యాఖ్యలైనా మీరు చేస్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, కరోనా సమయంలో 2 సంవత్సరాలు మీరు కానీ మీ బిడ్డలు కానీ ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్లో లేరు. హైదరాబాద్లో మీరు కట్టుకున్నటువంటి అద్దాల భవంతిలో చాలా క్షేమంగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళని ఏమీ మీరు పట్టించుకోలే. కానీ ఆ సమయంలో బంధువులు కూడా పలకరించినటువంటి ఆ యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈ వాహనాల్లో వెళ్ళి ఇంటింటికి వెళ్ళి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారండి. ఇదే ఎండియూలు. అదేవిధంగా వాళ్ళని అంత దుర్భాషలాడాల్సిన అవసరం ఏంటి? మొన్న ఈ మధ్య మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే బుడమేరు పొంగి విజయవాడ కకావికలం అయిపోతే ఈ వాహనాల ద్వారానే వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరు ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారంటే, మరొక ప్రధానమైన విషయం ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే మీరు ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాత
9,000 పైచిలుకు ఉన్నటువంటి ఈ వాహనదారుల్లో 20 మంది చనిపోయారండి. అంటే మీకు చావులంటే లెక్కలేవు, మీకు చావులంటే లెక్కుండదు. కుంభమేళాలో చనిపోలేదా, జగన్నాథం రథచక్రాల కింద చనిపోలేదా అంటారు మీరు. గుంటూరులో 3 చనిపోయినా మీకు లెక్కుండదు. మరి ప్రకాశం జిల్లాలో కందుకూరులో 8 మంది చనిపోయినా మీకు లెక్కుండదు. ఎక్కడ జనం చచ్చిపోయినా జనం ప్రాణాలంటే మీకు విలువే లేదు. కానీ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని చెప్పేటటువంటి క్రమంలో ఆ బియ్యం ఎవరు పంచడానికి వచ్చినట్టే వస్తారు. ఆ బియ్యం వద్దా అని తులమ పొలం చేతిలో పెడతారు. చేతిలో పెట్టేసి ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి నేరుగా 175 నియోజకవర్గాల నుంచి కూడా మీరు కాకినాడలో నిన్న వాళ్ళతో ఉన్నారు కాబట్టి, ప్రజావేదిక పాలు పంచుకున్నారు కాబట్టి, ఆ కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి మీద విషం కక్కటం, కాకినాడ నేరుగా వచ్చేస్తున్నాయని చెప్పటం. కాకినాడ నేరుగా 175 నియోజకవర్గాల నుంచి నిజంగా వస్తే దానికి కారకులు ఎవరు? మీ ఎమ్మెల్యేలు కదా, మీ అధికారులు కదా, మీ రాజకీయ నాయకులు కదా, మీ పార్టీ నేతలు కదా. ఒక్కసారి కొంచెం ఇంగిత జ్ఞానంతో మీరు మాట్లాడండి. ఇప్పుడు మీ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవంతంగా అమలు చేసినటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని మీరేం చేశారు? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని కాస్త డీలర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్గా మార్చారు ఈ రోజున. డీలర్ బెనిఫిట్ మీరన్న మాటలు కూడా ఇక్కడ చెల్లటల్లా. మీరేమన్నారు? డబ్బులు కావాలంటే నేరుగా మీరు ఇచ్చేస్తాను, నేను ఆ కొట్లోనే మీరు మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు వేరే కొనుక్కోవచ్చు అన్నారు. అది జరగట్లా. ఇక్కడ డీలర్లు ఇస్తున్నారు, ప్రభుత్వం ఇట్లా డబ్బులు, నీకు బియ్యం వద్దా, ఇగో ఈ డబ్బులు తీసుకో అని చెప్పేసి డీలర్లు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం మీ చేతిలో ఉంటేనేమో ఒక వ్యాఖ్యలు మీరు చేస్తారు, మీరు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరొకరో ముఖ్యమంత్రిగా ఉంటేనే మరొక వ్యాఖ్యలు మీరు చేస్తారు. ఇదే కేంద్ర ప్రభుత్వ పథకం అయినటువంటి దీనిని జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు బియ్యానికి బదులుగా నగదు ఇస్తానని అంటే బియ్యం ఉత్పత్తి చేసేటటువంటి రైతులు ఏమైపోవాలి, మరి పేదలు ఏమైపోవాలి? ఆహార భద్రత అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇన్ని రకాల వార్తలు రాయించి చేసినటువంటి మీరు, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రపోజల్ని మీరు తప్పు పట్టినటువంటి మీరు ఈరోజు అదే పని మీరు చేస్తామంటే ఎట్టండి? అంటే మీరు చేస్తే అది ఆచారమా, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దురాచారమా? ఎంతవరకు సబబు చంద్రబాబు నాయుడు గారు ఇది? ఎంతప్పటికి జీవితం అంతా నేనే 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 అనే అహంకారం తప్ప, నేను ఏదైనా చేయగలననేటటువంటి దురహంకారం తప్ప ఏం చేస్తున్నారు మీరు? మీకు మీరు సమర్థుడిగా ఊహించుకోవటం కాదు. మీరు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు, అప్పుల పాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సంపదను కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరేదో నా మాటలు ఎల్లకాలం నమ్ముతారులే, ఎల్లకాలం నేను ఇలా చెప్పుకుంటా పోతానులే అనుకుంటే అది మీకన్నా అమాయకులు మరొకరు ఉండరు అనేది రాబోయే కాలంలోనే మీకు స్పష్టంగా తెలుస్తుంది. నమస్తే.